బాగా తిను. ఇవన్నీ తినాలే. అయ్యి బాబోయండి, ఈశాన్యంలో కూర్చోపెట్టక మంచం వాస్తు దెబ్బతినేస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని వాస్తులు చూసి ఏం ప్రయోజనం? మన బతుకులు బాగుపడేనా పాడా? మీ సంపాదనలో ఒక్క చీరని కొనిపెట్టారా నాకు? ఏమిటిది? అయ్యి బాబోయ్, నీ బాధ భరించలేక దేవుడే పైనుంచి ఓ చీర ఇసిరేసి ఉంటాడు. నేను కూడా బాధపడితే నాకు కూడా డ్రెస్ వచ్చేది కదా. ఏంటిది? నాకు కూడా డ్రెస్ శాంక్షన్ చేసాడు. నాన్న నాకు నిక్కరు షర్టు రాలేదే. రేయ్, నీ సైజ్ ఆ దేవుడికే తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు రా. అయ్యి బాబోయ్, ఏంటి ఫ్యాంటసీ? ఎక్కడిది వస్త్రాలవానా? ఎవరండి మీరు? అడిగిన వాళ్ళందరికీ డ్రెస్సులు సప్లై చేసేస్తున్నారు. ఏదైనా ఎలక్షన్ లో నిలబడ్డారా? ఇడిగదికి ఇచ్చారు, ఇడికి ఓట్లేదు. అబ్బే లేదండి, నేను ఎలక్షన్ లో నిలబడ్డం లేదు. పద్మనాభం గారు పనిచేసే చోటే నేను పనిచేస్తున్నాను. అలాగా, రామరా కూర్చో. కూర్చోమ్మా. మా తమ్ముడితో పనిచేస్తూ ఇంత భారీగా ఖర్చు పెడుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆయన డిపార్ట్మెంట్ వేరు, నా డిపార్ట్మెంట్ వేరు. అలాగా, పార్ట్ టైం లో మీరు చీరలు డ్రెస్సులు అమ్ముతుంటారా? లేదండి, ఇవన్నీ మీ మీద అభిమానంతో తెచ్చాను. నేను మీ పద్మనాభాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, సుఖపడదామనే? అవునండి, ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడి చూశాను, అయినా లాభం లేకపోయింది. మీరు మనసు పెడితే మా పెళ్లి తప్పకుండా చేయగలరని తెలిసొచ్చాను. కమిషన్ ఎంత? ఎంత కావాలో అడగండి. ఎంత కావాలో తర్వాత అడుగుతానులే. ముందు 500 అడ్వాన్స్ కొట్టండి, హ్యాపీగా పని మొదలెడతాను. ఇదిగోండి 500. థ్యాంక్ యూ. మరి ఆటోలో వెళ్ళి రావడానికి 25 రూపాయలు కన్వీనియన్స్ ఇస్తావా? ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, పెళ్లికి వేరే బట్టలు పెడతావా లేకపోతే దీంతోనే అడ్జస్ట్ చేసుకోవాలా? పెళ్లికి పట్టుచీర పెడతాను వదిన గారు. వదిన గారు అప్పుడే వరుసలు కలిపేసుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, చిత్తు కాగితాలు అమ్ముకునేవాడికి శ్రీ మహాలక్ష్మి దొరికినట్టు మా వాడికి నువ్వెక్కడ దొరికావమ్మా? ఇదిగో నీ పెళ్లి 100% అయిపోయినట్టే. హ్యాపీగా ఉంటూ ఆ మెడ రెడీగా ఉంచుకో, తాళి కట్టించుకోవాలి. ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడివిరా, నా మొగుడా. ఏమనుకోకే. కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటావు, ఊళ్ళు పొగరెక్కిందేంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలేరు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఏంటంత లేటు? రాజా చిరంజీవి లెవెల్లో ఉంటాడు, అనవసరంగా డైరెక్షన్ లోకి వచ్చాడు. సుందరేట్రా వాడేమైనా డైరెక్టరా బాబు? రేబాను కళ్ళ జోడేసుకుని లొకేషన్ లో గుడి కింద కూర్చోడానికి. ప్రొడక్షన్ మేనేజర్ నువ్వు అడిగిన సామాన్లు తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళుంటాడు. ఆ గోలేంట్రా? స్కూలు
పిల్లలు ఉన్నారు లోపల. మరి షూటింగ్ ఎలా చేస్తారా? డిస్టర్బ్ అవ్వదు. అందుకే అది అవాయిడ్ చేసి బ్లాక్ ఇలా పెట్టుకున్నాను రా. కుదరదురా, నాకు అదే బ్లాక్ కావాలి అంతే. ఎలా రా పిల్లలు అంటే కష్టం. ఓకే, అప్పుడు మనమే హాలిడే ఇద్దాం. అదేలాగా? వెర్ ఇస్ ద స్కూల్ బెల్? దేర్ ఇస్ స్కూల్ బెల్. తెలుసు. అయిందా? నేను వెళ్ళి బ్లాక్ పెట్టుకుంటాను. ఫాలో మీ. ఎవరినడి బెల్ కొట్టారు? ఎవరినైనా అడిగి కొట్టడానికి మేము కొట్టింది కాలింగ్ బెల్ కాదండి, స్కూల్ బెల్. ఏమో అందరికంటే కాస్త పెద్ద స్టూడెంట్ కదా అని ఎక్స్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నా. బేబీ మీరంతా ఫీల్డ్ క్లియర్ చేస్తే మేము షూటింగ్ చేసుకుంటాం. షూటింగా? మరి బ్యాటింగా? అసలు అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరేటి? స్కూల్ హెడ్. చూడండి, ఈ ఆర్గనైజ్ కి సెక్రటరీ ఈవిడే. ఈవిడ సెక్రటరీయా? మరి ఇంకెవడో నేనే హెడ్ అంటూ మా దగ్గర 10,000 తీసుకున్నాడు కదా. 10,000? అది సంగతి. మీ వాటా తక్కువ వచ్చి ఉంటది. డోంట్ టాక్ నాన్ సెన్స్. మేడం వీళ్ళతో పనేంటి? కరెక్ట్ మాస్టర్ పిలిపించండి. ఓహో, మీరు మీ కరాటే భాషను పిలిస్తే మేము మా స్టంట్ భాషను పిలుస్తాం. అరే పిల్లల హాస్పిటల్ బాబునే. ఏది పిలవండి చూద్దాం. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు ఎందుకండి? నేను వెళ్ళి మా హరిని తీసుకొస్తాను, నువ్వు ఉండరా. చిన్న ప్రాబ్లం వచ్చిందిరా సుబ్రావు గారు, మీరు కెమెరా తీసేయండి. ఏంటి? లేదురా, వాళ్ళు 10,000 తీసుకుని మాకు షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు తీరా షూటింగ్ స్టార్ట్ చేద్దాం సరికి ఇవ్వాలంటున్నారు. సరే, సుందరం గారు పేజర్ కొట్టా, డబ్బులు. అయ్యో బాబో, పేజర్లు కొట్టాం, అన్ని కొట్టాం. ఎవరు మేడం వచ్చి లేదు లేదు షూటింగ్ క్యాన్సిల్ అంటూ పెద్ద గొడవ పెడుతుంది. ఎవరిరా అది? ఉంది బాబు. దాని సంగతి తెలుద్దాం. షూటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ సర్లే, షూటింగ్ చూడబోయి చూడండి అంతేగాని షూటింగ్ ఆపితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఏంట్రా వాట్స్ ద ప్రాబ్లం? చూసారండి, వీళ్ళు స్కూల్ బెల్ కొట్టి. నాకంతా అర్థం అయిపోయిందండి. స్కూల్ బెల్ కొట్టింది ఎవర్రా? నువ్వే. షూటింగ్ చేసుకోవడం కోసం పిల్లల్ని వీళ్ళని డిస్టర్బ్ చేస్తారా? అక్షర జ్యోతిని ఆర్పేస్తారా? అసలు మీరు మనుషులేనా? నాకు అది తెలియదు. స్కూల్ బెల్ కొట్టింది ఎవరు? ఎవరు? చెప్తాను. బెల్లు గాల్లో వెళ్లాడుతూ నన్ను కొట్టమంది, నేనే కొట్టాను. చేతులు ఖాళీగా ఉండవు కదా. ఏంట్రా సడన్ గా ప్లేట్ మార్చాడు. తప్పు చేయటమే కాకుండా లేడీస్ ఎలా బిహేవ్ చేయాలో తెలియదా మీకు? మేడం, వీళ్ళ తరఫు నేను సారీ చెప్తున్నాను. చాచా, మీరంతా కల్చర్డ్ గా మాట్లాడుతున్నారు. మీలాగే వీళ్ళు కూడా డీసెంట్ గా మాట్లాడుంటే బాగుండేది. స్టోరీలో ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయని తెలిస్తే మేము కూడా ముందు నుంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళం. ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? హరి, మన సొంతం డబ్బులు ఇస్తే చెప్పానే ఇతనే. అమ్మా తమరు ఊరు వెళ్ళారని నేనే పర్మిషన్ ఇచ్చా. షట్ అప్. నీ అవసరాల కోసం స్కూల్ మీద బిజినెస్ చేస్తావా? ఆఫీస్ కొచ్చి కలు. సారీ మేడం. నో ఎక్స్క్యూజ్. గెట్ అవుట్. ఐఎమ్ సారీ. No, I'm really sorry. కాదు, తప్పంతా మాదే. ఎక్స్ట్రీమ్లీ సారీ. It's all right. పిల్లలందరూ ఎలాగో వెళ్ళిపోయారు. మీరు షూటింగ్ చేసుకోండి. మిస్టర్ హరిశ్చంద్ర. మిస్ నందిని. నందిని, వెరీ స్వీట్ నేమ్. మీరు షూటింగ్ చేసుకోండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఏమిటి అలా ఉన్నావు? పెద్దయ్య గారికి ఇప్పుడు 3 సార్లు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చానమ్మా. తుప్పుకుని మొహాన్ని ఉమ్మేసి ఒకటే తిట్టడం మొదలెట్టారు. ఆయనకి మీరు ఇస్తే గానీ కుదరదమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. తాతయ్య చాలా కోపంగా ఉన్నారా? వెళ్ళండమ్మా, మీకే తెలుస్తుందిగా. తను వెళ్ళి కాఫీ తీసురా. తాతయ్య కాఫీ. తాతయ్య లేదు, పీతయ్య లేదు. నీకే? నువ్వు హాయిగా కాఫీ తాగి టిఫిన్ తిని తిరిగ్గా వచ్చావు. ఇక్కడ దిక్కుముక్కు లేనివాడు ఒకడు ఉన్నాడు. నువ్వు వచ్చి కాఫీ ఇస్తే తప్ప తాగడం అన్న సంగతి నీకు గుర్తుంటేగా. నాకే వద్దు. ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వస్తే ఇంత కోపగించుకోవాలా? నా మంచి తాతయ్య కదూ, తాగు. తాగమంటే తాతయ్య నా కోసం. అబ్బా, అద్భుతంగా ఉందమ్మా. ఆ పని మనిషి ఇందాకిస్తే అవతల పరేశాను, అసహ్యంగా ఉందని. ఏమిటి ఏమిటా నవ్వు? ఎందుకు? నువ్వు బాలు తను పారేసిన కాఫీ ఇప్పుడు తీసుకొచ్చాను. అమ్మ బడవా. జాజ్బాబు గారు, మీరు ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళారా? 1-2 సార్లు వెళ్ళిన వాళ్ళైతే గుర్తు పెట్టుకుంటారయ్యా. ఇన్ని సార్లు వెళ్ళిన వాళ్ళకి ఎవరు గుర్తుంటుంది? సార్, సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ కి అమెరికాలో న్యూ జెర్సీ బాగుంటుందా,
కాలిఫోర్నియా బాగుంటుందా? ఎక్కడ బాగుంటే నీకెందుకయ్యా? మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? కంప్యూటర్ జాబ్స్ కి. కంప్యూటర్ ఇక్కడ సరిగ్గా టైప్ చేయడం రాదు కానీ కంప్యూటర్ ఇదిగో నాలాంటి మేధావులే అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తున్నారయ్యా. ఏంటి సార్ ఇది? మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేయకూడదు. ఇలాంటి కుర్రాళ్ళు అక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ పరిగెత్తుకొస్తున్నారయ్యా. ఇక్కడ ఉద్యోగం చేస్తే అదే 10,000 ఊరికే ఆకాశానికి నిచ్చి వేయకండి. సాయి సాయి ఇది ఒకసారి చూడు. ఏంటిది? చూడు. రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులిద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను. డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేదు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని సేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే అడ్జస్ట్ రేపు మొదలైంది. వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం